హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్న ఉల్లిపాయలతో కూర చూద్దాం ఎలా చేయాలో. నేనైతే ఈ కూరని రాజస్థానీ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చిన్న ఉల్లిపాయలకి తొక్కలు తీసి శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఈ కూరలో వేయడానికి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆవ నూనె వేసుకుంటున్నాను. ఇది రాజస్థానీ స్టైల్ కదా, సో అందుకే ఆవ నూనెతో చేస్తున్నాను. దీనిలో కొద్దిగా కలంజీ వేస్తున్నాను. కలంజీ అంటే ఉల్లి విత్తనాలు. దీన్ని నల్ల జీలకర్ర అంటారా ఏంటి నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కలంజీ లేకపోతే స్కిప్ చేసేయండి. దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. తర్వాత కొద్దిగా సోంపు కూడా వేసాను. ఒకవేళ మీ దగ్గర ఈ రెండూ లేకపోతే, కలోంజీ సోంపు లేకపోతే ఓన్లీ జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. నార్త్ ఇండియన్స్ అయితే కరివేపాకు యూజ్ చేయరు, కానీ మనం చేసుకునేది సౌత్ ఇండియన్స్ కదా, కరివేపాకు మాత్రం వేస్తున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలు చేసి ఉంచుకున్నాను, ఫైన్గా చాప్ చేసి. వాటిని కూడా వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక 3 మీడియం సైజ్ టమాటాల ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చీల ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ ఆనియన్స్ సగం పైగా వేగాక ఈ పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని దానిలో వేసుకున్నాను. ఆనియన్స్ సగం పైగా ఫ్రై అయ్యాయి. సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చి టమాటాలే ప్యూరీ చేసుకున్నాం కాబట్టి వేగడానికి టైం పడుతుంది. ఈ పేస్ట్ వేగుతున్నప్పుడే మిగిలిన స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటాను. దీనిలో కొద్దిగా పసుపు, కర్రీ మొత్తానికి సరిపడా కారం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాను. నార్త్ ఇండియన్స్ అయితే చాలా ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ ఇంగు వాడుతూ ఉంటారు. మనం పులుపు వస్తువుల్లో, పులుపు ఐటమ్స్లో వాడతాం కదా, అంటే పులిహోర, పులుసు, సాంబార్ ఇలాంటి వాటిలో. కానీ వీళ్ళైతే ఫ్రైస్లో కర్రీస్లో కూడా వాడతారు. కూర మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు, బాగా చిలికిన పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగు వల్లే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కానీ పెరుగు వేసుకునే ముందు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను. బాగా మిక్స్ అయ్యాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. పెరుగు కూరలో బాగా మిక్స్ చేశాక అప్పుడు మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలకి ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేసాక బాగా మిక్స్ చేయకూడదండి, ఒకసారి అలా పైన కలవాలి, లేదంటే ఉల్లిపాయలు విడిపోయే అవకాశం ఉంటుంది. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ పోసి లిడ్ పెట్టి ఉడకనించాను. ఒకసారి మధ్యలో తీసి చూసుకోవాలి. ఇంకా ఉడుకుతూ ఉంది, పలుచగానే ఉంది గ్రేవీ. మళ్ళీ మూత పెట్టి ఉడికించాను.
గ్రేవీ చిక్కగా అయింది, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. చూసారా, మనం ఉల్లిపాయలు ఘాట్లు పెట్టి వేసుకున్నాం కదా, అవి పెటల్స్లా విచ్చుకుని కర్రీ చూడడానికి అందంగా ఉంది. తర్వాత కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, నేను వేయలేదు, ఓన్లీ కసూరి మేతి వేసాను. కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని జీరా రైస్తో కానీ పరాటాతో కానీ లేదంటే చపాతి, రోటీ వీటితో దేనితోనైనా మీరు ట్రై చేయండి. నేనైతే మల్టీఫ్లోర్ చపాతీతో ట్రై చేశాను, చాలా బాగుంది. మనం కాజు పేస్ట్, గసగసాల పేస్ట్ ఏమీ వేయకపోయినా కానీ కర్రీకి అయితే మాత్రం మంచి రిచ్ టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇంతవరకు ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.